సార్ పార్టీలో గతంలో అనేక పదవుల నుంచి ఉండే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు అన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కాదనలేదండి. ఎవరికి అసలు ఎంత చేయకూడదో అంత హెల్ప్ చేసి పెట్టున్నాడు. ఇంకా దానికన్నా మేము చాలా గొప్ప అని మీరు ఊహించుకుంటే ఆయన ఒక సర్టన్ లెవెల్ దాకే మిమ్మల్ని ఊహించాడు అంతే. దానిలో కూడా మీరు ఏం చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పోయిన వాళ్ళు ఏమన్నా మాట్లాడితే నాకు తెలిసి ఆయన పద్ధతులు నచ్చకపోయిన వాళ్ళు చాలామంది తక్కువ. వాళ్ళు ఏం చెప్తారంటే పక్క వాళ్ళు ప్రభావం వల్ల లేవని అంటారు. మీరు ఒకవేళ అనుకుంటే వాళ్ళని అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్దిష్టంగా ఎంత గౌరవం ఇవ్వాలో ఒక మనిషికి అంత గౌరవం ఇచ్చాడు. గౌరవాన్ని కాపాడుకోలేకపోతే అది మీ కర్మ. అది పదే ఒక నాడు మాట అయితే ఉందండి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కనీసం వరకు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి లేదు, కనీసం కలవడానికి కూడా అవకాశం లేదని చెప్పారు. ఎందుకు కలవలేదండి? రాష్ట్ర పరిస్థితి చెప్పాలన్నా, మా నియోజకవర్గాల పరిస్థితి చెప్పాలన్నా కనీసం కలిసే అవకాశం లేదు కాదనేది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి సార్. నేను చెప్తున్నా, ఆయన 2011 నుంచి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 9 నుంచి ఆయన నిరంతరం 14 దాకా ప్రజల్లోనే ఉన్నాడా? ఓదార్పు యాత్రతో ప్రజల్లోనే ఉన్నాడు. 14 ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళా నీ ప్రజల్లోకి వెళ్ళిపోయాడా? జగన్ ప్రజల్లో ఉన్న మనిషిని మామూలుగా కలవలేదు. 19 నుంచి 24 ముఖ్యమంత్రిగా చాలా పనులు ఉంటాయి సార్. సాక్షాత్ ఎమ్మెల్యేలు చెప్పిన మాట, అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన చెప్పిన ప్రతి ఒక్క చెప్పే మాట అది. మిమ్మల్ని ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి ఎమ్మెల్యేలు చేశాడు. మీరు కొంతమంది పోయిన వాళ్ళు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీరు బయటికి వెళ్ళాము, పార్టీలు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిందా భయపడ్డామని చెప్పండి, అంతవరకు ఒప్పుకుంటాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ప్రశ్న ఏంటంటే, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకి కొంచెం గ్యాప్ ఉంది. ఏంటంటే పార్టీలో నుంచి మారిన తర్వాత చెప్పే మాటలు ఇది. జగన్మోహన్ రెడ్డి మాలాంటి వ్యక్తులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ప్రతిపక్షం దీన్ని ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎవరినే కలవడు, ఎవరిని దగ్గర తీసుకుని మాట్లాడే పరిస్థితి లేదు అనేది బయట ట్రోల్ అవుతుంది. ఆయన అసలు కలవకుండా అప్రోచ్ లేకుండా ఉండే వ్యక్తి కదా సార్. నిరంతరం ప్రజల్లో ఉన్న వ్యక్తి. మీకు ఎక్కడెక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి మీరు ఏమన్నా జనంలో ఉండే అంతలా ఉన్నారు, మిమ్మల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశాడు కదా. అదే వాళ్ళు మీరు ఎలా మాట్లాడతారు? ఇప్పుడు చెప్తున్నాను, ఉంటే మీకు ఎక్కడైనా 1-2 సందర్భాలు మీ మనసుకి ఎక్కడో బాధపడి ఉండొచ్చు. బట్ డోంట్ ట్రై టు జనరలైజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు పోయి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాదాపు కొన్ని వందల మందిని ఒక రోజులో కలుస్తున్నాడు. గతంలో ఇంతకుముందు ఎలా కలిసాడు? మీరేం చెప్తున్నారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలవలేదు. ఎందుకు కలవటానికి ఆయన కొంత అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవాలా కొత్త. ఇప్పుడు ఆ టైం కూడా మాకివ్వండి అని మీరంటే పరిపాలన ఎవరు చేయాలండి? ఎమ్మెల్యేలకి మాకివ్వండి, మంత్రులు మాకివ్వండి. మీరు ఐఏఎస్ వాళ్ళతో కూర్చోవద్దు, మీరు డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకోవద్దు, లేకపోతే మీరు ఎక్కడ కూడా మీరు అది మనం దాన్ని ఏమంటే పోలవరం గురించి స్టడీ చేయొద్దు, హెల్త్ గురించి స్టడీ చేయొద్దు, ఎడ్యుకేషన్ గురించి స్టడీ చేయొద్దు, మీరు అగ్రికల్చర్ గురించి స్టడీ చేయొద్దు, ట్రాన్స్పోర్టేషన్ గురించి స్టడీ చేయొద్దు. మేము మాతో కూర్చొని కాఫీ తాగుదామని అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉండాలిగా. ఆయన ఉంటే కదా మనం బాగుండేది. ఆయన బాగుండే అధికారంలోకి వస్తే మనందరికీ తల ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి పనిచేయాల్సినటువంటి మనుషులు మాతోటి నువ్వు కంటిన్యూస్గా మాట్లాడు, మేము చెప్పిందంతా ఈనో అని అంటే వినడం కాదు. మీ టైం మీకు ఉంటుంది. బట్ డోంట్ ట్రై టు దీన్ని జనరలైజ్ చేసి జగన్ గారు ఎవరిని కలవలేదు ఇది ఎస్టాబ్లిష్ చేయబాకండి. ఎందుకంటే మిగతా రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో 1952 నుంచి ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు ఎంతమందిని కలిసేవాళ్ళు లిస్ట్ తీయండి. జగన్ని కొన్ని కోట్ల మంది కలిసి ఉంటారండి. మిగతా రాజకీయ నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని ఎంతమంది కలిసి ఉంటారు చూడండి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిసి ఉంటారు. సార్ అంత ప్రజల్లోకి చొచ్చుకుపోయినటువంటి ఒక నాయకుడు, కొన్ని కోట్ల మందితోటి ఫోటోలు దిగినటువంటి నాయకుడు. ఫోటోలు దిగటువంటి సామాన్యం అనుకోవడం కాదు, అది ఒక మనిషిలో కోరిక ఉండాలి. మా నాయకుడితోటి నన్ను అడుగుతారు ఈరోజు మాట్లాడతారు, మమ్మల్ని కల్పించన్నా అంటే దేనికయ్యా ఏం చేస్తారు ఏమన్నా మాట్లాడతాండి. కాదు నా అన్నతో ఒక ఫోటో అన్న కోరిక అంతే. ఎంతమందితోటి అది చూపిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ప్రేమ లేని వ్యక్తిని గురించి మీరు మాట్లాడండి, నేను ఓకే అంట. లేకపోతే తను ఒక మనుషులకు దూరంగా ఉంటాడు, వద్దులే రెస్ట్లో ఉంటాడు అనుకునే వ్యక్తుల గురించి మాట్లాడండి, సర్లే అబ్బా అనుకుంటాం. అరే నిరంతరం ప్రజల పట్ల ప్రేమ, ప్రజలతో కలిసి ఉండి అనేక అంశాల్లో ఆలోచిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మాకు కలవలేదు, మాకు టైం ఇవ్వలేదు. దేనికి టైం ఇవ్వాలంటే మీరు మీ నియోజకవర్గంలో మీరు ఇసుకొంత అమ్మదలుచుకున్నారు, మీకు టైం ఇచ్చి ఆ జాగ్రత్త అమ్మాయి అని చెప్తాను, ఆడ తీస్తానని చెప్తాను. అది చెప్పినందుకు వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పినట్టు పనులు సరిగా చేసుంటే మీరు అన్నట్టుగా 151 నుంచి 11కి మేము ఎందుకు వచ్చామంటే ఇట్స్ నాట్ జగన్మోహన్ రెడ్డి మిస్టేక్. అంటే ఒక హెడ్గా ఆయన షోల్డర్ చేసుకోవచ్చు, ఓటమైనా గెలిపోయినా నేనే బాధ్యత వస్తున్నా అనొచ్చు, కానీ నీ బాధ్యత లేదా?
ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలతోటి అందుబాటులో ఉంటే ఒక ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యే మాకు వద్దని ఎందుకు అంటారండి? మీరు ఒక ఛానల్లో P4 నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మీరు S4 P4 అని వచ్చింది. సర్లే, అది కూడా పేదరిక నిర్మూలన అనుకుందాం. S4 మీ దగ్గరికి వచ్చారు. S4 మీదేనా సొంతం? చెప్తున్నా, మీరు పనిచేసేటప్పుడు ఎంత హానెస్ట్గా ఎంత సిన్సియర్గా మీరు పనిచేస్తారు. ఒకవేళ మీ మేనేజ్మెంట్కి మీకు ఏమన్నా చిన్న ప్రాబ్లం వస్తే మాట్లాడుకొని చేసుకుంటారు కదా. ఎక్కడ దాకా వెళ్ళిపోతే మా మేనేజ్మెంట్ అంతా చెప్తా అని అంటావు నువ్వు అనకూడదు కదా. నువ్వు గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉన్న తర్వాత వాట్ వాజ్ యువర్ రోల్? అంటే ఒక్కసారి జనంలో గెలిచిన తర్వాత ఆ నాయకుడు అదే జనం వీడు మాకు వద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు అనిపించుకుంటున్నారు మీరు? అసలు ఎందుకు అనిపించుకోవడం? ప్రజల్లో ఉంటే అంటారా? మాట రాదు, అసలు రాదు కదా. ప్రజల కోసం మీరు ఉంటే అంటారా? మీ వ్యాపారాల కోసం మీరుండి, మీ సొంత పనుల కోసం మీరుండి ప్రజలు మిమ్మల్ని వద్దంటే జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన తర్వాత మీరేంటి జగన్ మాకు గర్వలేదు? క్యా బాత్ కర్ రే? ఇట్స్ నాట్ కరెక్ట్. I will not agree at all. As a policy, I will not agree.